Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి నేను అటెండ్ అవ్వను, సమావేశాలకు నేను అటెండ్ అవ్వను అని తీర్మానించుకొని కూర్చున్నటువంటి జగన్ అభిప్రాయం మీద చాలామంది రకరకాల భిన్న వాదనలు వినిపిస్తున్నారండి. నా అభిప్రాయం ప్రకారం అయితే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను జగన్ గారికి. ఇక్కడ ఎప్పుడు కూడా మనము ప్రజల అభిప్రాయాన్ని గౌరవించవలసిన అవసరం ఉందండి. సరే, ఈసారి నీకు ప్రతిపక్షానికి కూడా సరిపోనంతగా సీట్లు ఇచ్చారు, అది ప్రజల అభిప్రాయము. నీకు ఉన్న సీట్లు, నీకున్న ఎమ్మెల్యేలతోటి నువ్వు ఉన్నంతలోనే పాలక పక్షాన్ని ప్రజల తరపున ప్రశ్నించాలి. అంతే తప్పించేసి నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళను, నేను మళ్ళీ గెలిచినాకనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాను అన్న టైప్లో మీరు మాట్లాడినట్టుందండి. జగన్ గారు, మీరంటే నాకు చాలా ఇష్టము, అభిమానం అండి. మీరు ప్రజల తరపున బయటనే కాదండి, అసెంబ్లీలో కూడా పాలక పక్షాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన్ని ఉండొచ్చు. మరి మీరు ఇలా తీర్మానించుకునే బదులు మనసు మార్చుకొని అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వండి. మీ వాగ్దాటితో ప్రజల పక్షాన ఉంటూ పాలక పక్షాన్ని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండండి. అది ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది. ఇలా మీరు తీర్మానించుకోవడం వల్ల చాలామందిలో మీపై నెగటివ్గా అభిప్రాయం కలుగుతుందండి. వద్దండి, మంచిగా మీరు అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వండి, ప్రజల పక్షాన ఉండండి. ఎందుకంటే మీకు ఆ సమర్థత ఉంది. అంత సమర్థత ఉన్న మీరే ఇలా తీర్మానించుకుంటే ఎలా ఉంటుందండి జగన్ గారు, ఆలోచించండి. సో మీరు తిరిగి 5 ఏళ్లలో మళ్ళీ మీరు అధికారంలోకి రావాలి అంటే మీరు బయటనే కాదండి, అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాలక పక్షాన్ని ప్రశ్నించండి. కంపల్సరిగా వస్తారండి, మీకు ఎలాంటి అనుమానం లేదు. తిరిగి 5 ఏళ్లలో వచ్చేది జగనన్న ప్రభుత్వమే. నేను చెప్తున్నాను, నా మాటగా నా ఛానల్ త్రూ చెప్తున్నాను. మీరు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళండి, ప్రజల పక్షాన్ని ఇప్పుడు ఎలాగైతే ఈ 5-6 నెలల నుండి పోరాడుతున్నారో అలానే కంటిన్యూగా పోరాడుతూనే ఉండండి. మీరు కంపల్సరిగా మళ్ళీ తిరిగి 5 ఏళ్లలో అధికారంలోకి వస్తారు, రావాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ జగనన్న, ఈ తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలోకి కంపల్సరిగా వస్తారు, రావాలని ఆ భగవంతుని నేను నా ఛానల్ త్రూ కోరుకుంటున్నాను, నా మనస్సాక్షిగా కోరుకుంటున్నాను, నా ఛానల్ త్రూ కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో నేను వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా ప్రోగ్రామ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రోగ్రామ్స్ అన్నాను, వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.